నమస్తే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మనం ఏప్రిల్ మంత్ యొక్క రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మాసంలో 3 ముఖ్యమైన విషయాలని. ఒకటి, ఈ ఏప్రిల్ మంత్లో మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. అవేంటంటే సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాలు ఈ ఏప్రిల్ మంత్లో మారుతూ ఉన్నాయి. నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క ఏప్రిల్ మంత్ ఏదైతే ఉందో ఇందులో ఫస్ట్ 15 డేస్ చైత్ర మాసము, తర్వాత 15 డేస్ వైశాఖ మాసంతో కూడుకొని ఉంది. ఇందులో ఒక విశేషం ఇంకొకటి ఏమంటే, మనకి 19వ తారీఖున మనకి వైశాఖ మాసము శుద్ధ తృతీయ రోజున, ఆ రోజున మనకి 19వ తారీఖున అక్షయ తృతీయ పండగ ఆ రోజు మనకు జరుగుతూ ఉందండి. ఇది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా వైశాఖ మాసంలో ఉదక కుంభదానం అంటారు. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. ఒక ఉదక కుంభదానం అంటే నథింగ్ బట్ అంటే వాటర్ బాటిల్ అని మనం అనుకోవచ్చు. కుంభం అంటే ఒక చెంబు లాంటిది కానీ, పాత్ర లాంటిది కానీ మనకి పూజా షాపుల్లో అమ్ముతూ ఉంటారన్నమాట. అలాంటి చెంబు లాంటిది, ఇత్తడిది కానీ, రాగిది కానీ తీసుకొని దాని నిండా నీళ్లు పోసి అందులో కొంచెం ఏదైనా జీలకర్ర కానివ్వండి, లేదంటే సుగంధభరిత యాలకులు కానీ వేసేసి, ఒక చిన్న స్వీట్ కానివ్వండి, లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క కనేసి ఆ నీటిని అలా దానం చేయటాన్ని ఉదక కుంభదానం అంటారు. మనకి శ్రీరామనవమికి పానకం, వడపప్పు పంచడంలో కూడా ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. అలా గనక నీళ్లు గనక పంచి ఇవ్వగలిగితే చాలా లాభప్రదంగా ఉంటుంది అని మనకి శాస్త్రాలు వివరించడం జరిగింది. సో ఈ ప్రకారం మనం చూసుకుంటే ఉదక కుంభదానం అది పర్టికులర్గా మనకి పౌర్ణమి తర్వాత, వైశాఖ మాసం ఎప్పుడైతే అమావాస్య తర్వాత అమావాస్య తర్వాత మనకి వైశాఖ మాసం అని వస్తుంది. ఈ వైశాఖ మాసం ఇలా గనక చేయగలిగితే ఎంతో పుణ్యప్రదము, ఎంతో శుభప్రదము, అందరికీ విపరీతంగా ధనము, ధాన్యము కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ ప్రొసీజరు. చక్కగా దీన్ని చేసుకొని పెద్దవాళ్ళకి గనక దానం చేయగలిగితే, పండితోత్తములకు కానీ, బ్రాహ్మణులకు కానీ, వేద పండితులకు కానీ అలా ఒక ఉదక కుంభాన్ని గనక దానం చేయగలిగితే, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే గురుబలం విపరీతంగా పెరిగి ధనము, ధాన్యము, సంతానము సమృద్ధిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క ఏప్రిల్ మంత్లో ఉన్న ఈ ముఖ్యమైన విశేషాలు, పండగలు మీరు తెలుసుకున్నారు కాబట్టి తగు విధమైన మీరు రెమెడీస్ లాగా చేసుకుంటే అంత బాగుంటుందండి. అందరూ చక్కగా ఉండాలని, ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. కన్యరాశి కనుక మనం చూస్తే ఈ ఏప్రిల్ మంత్లో చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంది, అనుకూలంగా ఉందని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటుంది. పేరు బలం కనుక చూసుకుంటే టో, పా, పీ, పు, షం, న, టా, పే, పో అన్న లెటర్స్ ఈ కన్యరాశిలో ఉంటారు. 4 గ్రహాలు మారటంతో ఉన్న 4 గ్రహాలకి 3 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మిగతా 2 గ్రహాలు కూడా చాలా మిక్స్డ్గా ఉన్నాయి, బాగున్నాయని మనం చెప్పొచ్చు. సో ఇందులో ఫస్ట్ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం చూస్తే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్తో చూస్తే వీళ్ళకి సూర్యుని వల్ల తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత సూర్యుడి వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కుజుని వల్ల అనుకోని విధంగా కొంచెం జ్వరము లాంటి హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటుంది. బుధుడు 7వ ఇంట్లో ఉండటంతో మీరు ఏదైనా పనులు చేస్తుంటే మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ 9వ స్థానంలో శుక్రుడు ఉండటంతో గెయిన్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే మహాభాగ్య యోగం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఏం చెప్పాలంటే ఈ మంత్ మీకు చాలా సక్సెస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మధ్యలో కొన్ని విషయాల్లో మీకు ఆటంకాలు ఉంటాయి. అవి కూడా మీ స్వహస్తాలతో మీ వల్ల మీరు తెచ్చుకునే ప్రాబ్లమ్స్ ఎక్కువ అని గమనించాలి. మనకి సూర్యుడు 8th హౌస్లో ఉంటే దుర్దోష శత్రు సంవాద అంటే మీకు ఏమవుతుందంటే అప్పటిదాకా చక్కగా బాగా వెళ్తున్న వాళ్ళు ఏదో ఒక చెడు ఆలోచనలు వచ్చేసి దీన్ని ఎవరు చూస్తారో దాన్ని ఎవరు చేస్తారు, ఒక స్మార్ట్ వర్క్ చేసేద్దాము, అప్పటిదాకా రూల్స్ నిర్మబద్ధంగా ఉన్నవాళ్ళు ఆ నియమాలు మొత్తం పగలగొట్టేసి బయటికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా శత్రు సంవాదం, శత్రువులతో మీరే వెళ్ళి గొడవలు పెట్టుకొని కొని తెచ్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గమన వ్యధ అంటే ఎక్కడైనా ట్రావెల్ చేస్తే మీకు పెద్ద కలిసి వచ్చే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఇంకొకటి దుఃఖ వార్త శృతం చైవ అంటే మీరు ఒక చెడు వార్త వినే అవకాశం ఎక్కువ ఉంటుంది. ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిన టైం మీకు. అలానే 7వ స్థానంలో కుజుడు ఉండటంతో అన్న వస్త్రాది రాహిత్యం, బంధుభిహి కువార్త, పుత్ర భాతృణం క్రోధ అని చెప్తారు. అంటే ఈ టైంలో కొంచెం ఫుడ్ టయానికి తినకుండా అటు ఇటు బాగా
కష్టపడుతూ టెన్షన్‌గా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగైన్ మీకు కుజుని వల్ల కూడా ఒక వినకూడని వార్తిన అవకాశం ఎక్కువ ఉంటుందని జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఇందులో పాజిటివ్ న్యూస్ ఏందంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో చాలా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ చాలా గ్రోత్‌గా ఉంటుంది. ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకున్న ధనం కానీ, సంపాదించుకున్నది గానీ కోల్పోయే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్‌లో ఇట్లా స్పెక్యులేటివ్ మార్కెట్‌లో లాంటివి పెట్టేస్తే అందులో పోయే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మీరు గ్యాంబ్లింగు, జూదము ఇలాంటివి ఏమన్నా కనుక ఆడుతూ ఉంటే వాటిలో కూడా ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మీకు మీరంతా మీరే శత్రువులతో గొడవపడి మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ధనాన్ని గూడా మీరు రాంగ్ డెసిషన్ తీసుకొని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో మీ మీద మీకు నియంత్రణ చాలా అవసరము. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినటము, లేదంటే ధర్మబద్ధంగా ఉండటం ఈ టైంలో చాలా చాలా ఇంపార్టెంటు. మోస్ట్‌లీ ఒక ముఖ్యమైన విషయం ఏందంటే శుక్రుడు మీకు 9వ హౌస్‌లో ఉండటంతోటి మహాభాగ్య యోగం. శుక్రుడు 9వ స్థానంలో చక్కగా బాగా మంచి సౌఖ్యాన్ని ఇస్తూ ఉంటారు. మనకి సంస్కృతంలో ఏం చెప్తారు? వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురు భక్తి, ధర్మకృత్, చిత్తశుద్ధి, అభిష్టార్థ నవమస్తే భవేద్ భృగవు అంటారు. అంటే 9వ స్థానంలో శుక్రుడు ఉంటే ఏమవుతుంది? ఆరోగ్యం బాగుంటుంది. గురువుల పైన శ్రద్ధ ఉంటుంది. స్వధర్మాన్ని పాటించటం, ఎవరు ఎన్నొచ్చినా గానీ పట్టించుకోకుండా మీ ఓన్ ఇంట్యూషన్‌తో చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు లవ్, రొమాన్స్ ఇలాంటి విషయాల్లో చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ప్రేమికులు ఎవరైనా ఉంటే ఇదొక మంచి టైం మీ యొక్క ప్రేమని వాటిని బయట వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయటానికి, లేదంటే పెద్దవాళ్ళతో మాట్లాడి వివాహానికి సంబంధించినవి పనులు గనుక చూసుకుంటే ఇది చాలా మంచిది. ఈ టయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుందాం. అయితే ఇందులో ఉన్న నక్షత్రాలు 3 నక్షత్రాలు ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాలు ఇందులో ఉంటుంది. సూర్యుడి వల్ల అందరికీ ఈ ప్రతి నక్షత్రానికి ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దరిద్రము అంటే టయానికి డబ్బులు రాకుండా వేరే వాళ్ళ గాని అడగాల్సిన అవసరం అయితే ఎక్కువ ఉంటుంది. అయితే ప్రతి ఒక్కళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో చాలా బాగుంటుంది. ఒక ఉన్నత పదవి రావటమా, లేకుంటే కొత్త అసైన్‌మెంట్ రావటమా, కొత్తగా ఒక అపార్చునిటీస్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. శుక్రుడు వల్ల చక్కగా అందరికి షాపింగులు చేయటం ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా కుజుని వల్ల. అంటే సూర్యుని వల్ల వచ్చేటప్పటికి ధనానికి ఇబ్బంది పడటం, కుజుని వల్ల ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని గమనించాలి. ఇంతే కాకుండా ఈ రాశి వాళ్ళకి ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి పశునాశనము, గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకు ఊళ్ళల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి పశువులు అవన్నీ ఉంటే వాటి నుంచి సపోర్ట్ రాకుండా అవి కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇన్‌కేస్ సిటీలో ఎవరైనా ఉంటే వాళ్ళకున్న కార్లు గానివ్వండి, లేకుంటే వాళ్ళకి బాగా యూజ్‌ఫుల్‌గా ఉన్న ఏదైనా ఉంటే దాని ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో, చూసారు కదండీ! ఈ రాశి వాళ్ళకి అన్ని విషయాల్లో కొంచెం ఒత్తిడిగా ఉన్నా గానీ ఫైనల్‌గా సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు రో చే పర్టిక్యులర్‌గా చేయాల్సిన పరిహారాలు సూర్యుడికి సంబంధించి ఆర్ఘ్యం ఇవ్వటము, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవటము, పితృ సమానులైన పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళ అనుమతితో ఏదైనా గనక పనులు చేస్తే చక్కగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది. ఇంతే గాకుండా ఆదివారం పూట కొంచెం జాగ్రత్తగా నియమనిష్టలతో ఈ మంత్ ఉండగలిగితే చాలా బాగుంటుంది. పర్టిక్యులర్‌గా నాన్ వెజ్ ఇలాంటియేమన్నా ఉంటే అవాయిడ్ చేస్తే మంచిది ఈ ఒక్క మాసం. ఎందుకంటే సూర్యుడు మీకు అనుకూలంగా లేరు గాబట్టి. సో, మీ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని జెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో, ఈ రాశి వారికి గనక చూసుకుంటే ఎవరైనా బహుముఖ ఆదాయము, ఓకే, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ ఎవరికైనా గనక కావాలి అనుకుంటే ఈళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకోవటం చాలా చాలా ముఖ్యం. ఈ స్వర్ణలక్ష్మి విశేష హోమం ద్వారా మీకు ఇన్‌కమ్ అనేది ఎక్స్‌ట్రా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు ఎవరికైనా జాబ్‌లో బాగా ఇబ్బందులు పడుతూ ఉంటే, కార్యజయం లేకుండా ఆటంకాలు కలుగుతూ ఉంటే మన్యు పాశుపత అభిషేకము చేపించుకుంటే వీళ్ళకి కార్యజయం వచ్చేసి జాబ్‌లో చాలా ఉన్నతంగా ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంతే కాకుండా భార్యాభర్తలు ఎవరైనా గనక ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ మధ్య సరైన అవగాహన లేక ఒకళ్ళతో ఒకళ్ళు గనక ప్రాబ్లమ్స్ ఉండి ఉంటే వీళ్ళ మధ్య అన్యోన్యత పెరగటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, వీటితో పాటు విశ్వావసు గంధర్వరాజ హోమం అని ఉంటుంది. ఇవి చేసుకుంటే భార్యాభర్తల మధ్య వాళ్ళ జాతకంలో ఎక్కడైనా గనక ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ తొలగిపోయి అన్యోన్యత పెరిగి చాలా చక్కగా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఇంతే కాకుండా కొంతమందికి విపరీతమైన శత్రు బాధ ఉండటము, లేదంటే రాహు దశ నడవటం వల్ల వాళ్ళకి విపరీతమైన మానసిక టెన్షన్‌లు, వేదనలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా యక్ష రాక్షస పీడలు అంటారు. ఇలాంటి వాటికి మీరు చక్కగా
నవదుర్గా హోమము, చండీ హోమం గనుక చేపించుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా, అది హెల్త్ కానివ్వండి, ఇంకొకటి కానీ, మీ ఏజ్ పర్టిక్యులర్‌గా 35, 40 సంవత్సరాల మధ్యలో ఉండి, లైఫ్‌లో కెరియర్‌లో అప్పటిదాకా చాలా చక్కగా దూసుకొనొచ్చేసి, ఈ ఏజ్‌లో మీకు అరౌండ్ 40 అటు 5 ప్లస్ ఆర్ మైనస్ 4, 5 ఇయర్స్ ఉండి, కెరియర్‌లో గనుక బ్రేక్ వచ్చినట్లయితే, ఆగిపోయారు, స్టాగ్నెంటెడ్ అయ్యారు, గ్రోత్ లేదని మీకు గనుక అనిపిచ్చేస్తే, ఒక్కసారి ఇండివిడ్యువల్‌గా జాతకం చూపించుకోవటం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే, ఈ టైంలో మీకు చాలా వరకు ఉన్న శాపాలు, లేదంటే గ్రహ యొక్క దోషాలు అడ్డం పడి, మీ గ్రోత్‌ని ఎదగకుండా ఆపేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఎలాంటి సమస్య ఉన్నా ఒకసారి ఈ ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకొని, తగు పరిష్కారాలు, తర్వాత పరిహారాలు చేసుకుంటే లైఫ్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.